చెల్లేది చెల్లె 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 ఇదిగో ఇక్కడ మా వారు డ్రైవింగ్ చేస్తున్నారు తను. అయితే ఏందబ్బా కార్ లో అన్ని అనుకుంటున్నారా? చెప్పా కదండి నిన్న లైవ్ లో చెప్పా కదా తిరుపతి వెళ్తున్నామని. నిజానికి మేము వెళ్లాల్సింది అసలు అయితే థర్స్డే రోజు మాకు ప్లాన్ ఉండే, కానీ థర్స్డే రోజు ఎర్లీ మార్నింగే దర్శనం ఉందంట. సో ఇంకా మేము ఎప్పుడు కార్ లోనే వెళ్తాం కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే మనం వెళ్ళలేము. నైట్ జర్నీస్ చాలా రిస్క్ కదా మనం ఓన్ గా వెళ్ళేటప్పుడు. సో అందుకని చెప్పేసి ఈ రోజు వెనస్డే రోజు ఎర్లీ మార్నింగ్ అంటే 5:30కి అట్లా ఇంటి నుంచి స్టార్ట్ అయినాం. ఇప్పుడు 7:40 అవుతుంది. ఇది కొంచెం నాన్న ప్లీజ్ నాన్న కాసేపు, ఇంక ఇప్పుడు కొంచెం వెళ్తురు వచ్చింది కదా ఇంకా వీడియో షూట్ చేసిన. అయితే అసలు ఎంత సడన్ ప్లాన్ అంటే అండి, మామూలుగా థర్స్డే కూడా సడన్ ప్లానే, మేమేమి ఇట్లా ప్లాన్ ప్రకారం అనుకోలేదు. 1 మిలియన్ అయ్యిర్రు అవ్వగానే సరే వెళ్దామని అనుకున్నాము. ఇంకా సాటర్డే రోజు మన వాళ్ళు సాటర్డే రోజుకి అయిపోతుంది అనే వరకు ఇంకా సాటర్డే ఓకే, థర్స్డే ఓకే అనుకున్నాము. కానీ మళ్ళా థర్స్డే ఎర్లీ మార్నింగ్ అయితేనే ఉంది, మళ్ళా ఫ్రైడే అయితే కొంచెం రష్ ఎక్కువ ఉంటదంట. సాటర్డే మళ్ళా శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి చాలా మంది వస్తారు. సో అప్పుడు కూడా అవ్వదు. సండే ఇంకా వాళ్ళకి ఆఫీస్ ఇట్లా లేదు, ఇంకా అన్ని కారణాలు చెప్పే వరకు థర్స్డే ఉంది, లేదు అంటే మండే ఉందన్నారు. ఇంకా సరేలే ఏదైతే అది అయింది అనుకున్నాము. దేవుడు ఇంకా ఒక రోజు ముందే అన్నట్టు అయిపోయింది, పిలుచుకుంటున్నాడు. ఇవాళ అసలు నిన్ననే మనకి 1 మిలియన్ సెలబ్రేషన్ లైవ్ అవన్నీ వేసింది నిన్న ట్యూస్డే రోజు. ఇల్లు అంతా ఎంత ఘోరంగా ఉందంటే అండి, నా తల్లి నేను అట్లా జుట్టు పట్టుకొని బిక్తారా. అయితే నానా కామ్ గా ఉండాలి నాన్న, వీడియో తీసేటప్పుడు కామ్ గా ఉండాలి సరేనా. పిల్లలు ఏంటంటే నేను వీడియో తీసేటప్పుడే చేస్తుంటారు, ఎందుకంటే నేను వీడియోలో ఉంటే ఇంక వాళ్ళని ఏమని అన్నానని ఇంకా ఎక్కువ రెచ్చిపోతారు. అయితే ఇంకా అసలు ఎంత ఘోరం ఉండే అంటే అండి, ఈ రోజు బయలుదేరాలనే విషయం కూడా మాకు నిన్న నైట్ 10కి తెలిసింది. 10కి ఇంకా పొద్దున్నేనే మేము ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఎక్కడ వేసినామో తల్లి వెనకాల ఉంటుంది చూడు. ఇంకా స్టార్ట్ అయిపోవాలని ఉండే. ఇంక ఎలాగో పొద్దున్నే లేచి ఫస్ట్ ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని, ఎందుకంటే గుడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇంట్లో క్లీన్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళడం అలవాటు. ఏ గుడికి వెళ్ళినా, చిన్న గుడికైనా పెద్ద గుడికైనా. ఇంకా ప్లాన్ అంటే ఏం లేదు, మెయిన్ దర్శనానికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి, అట్లనే మన ఊరికి కూడా వెళ్దామా అనేది ఆలోచన. ఇంకా చూద్దాం, అంటే ఊరికి వెళ్ళేది లేని ఇంకా అక్కడ వెళ్ళినాక అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. అందరు అంటున్నారు బాగా వర్షాలు పడుతున్నాయని. నాన్న మాట్లాడేటప్పుడు కాసేపు ఉండాలి నాన్న. ఇప్పుడు వెనస్డే వెళ్తున్నాం, థర్స్డే కాబట్టి నేను అనుకుంటున్నా వీక్ డేస్, అందులోనూ ఇప్పుడు సీజన్ కాదు కదా అంతగా వెళ్ళరు. కార్తీక మాసం కూడా అయిపోయింది. మామూలుగా కార్తీక మాసంలో కొంతమంది దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు. నెక్స్ట్ మళ్ళా వచ్చేసి పండగలు, సమ్మర్ హాలిడేస్, ఇట్లా హాలిడేస్ కి కొంచెం రష్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు హాలిడేస్ కూడా లేవు ఇట్లా కాబట్టి పిల్లలతో అనుకుంటాం గానీ ఈ వీడియోలు కావు, ఇది కాదు అసలు. సరే అసలు పిల్లలతోనే ఈ ట్రిప్, ప్రీ ప్లాన్ లేని ట్రిప్ ఎట్లుంటది ఏంది, అసలు ఏ ప్లాన్ లేకుండా బట్టలు 3-4 జతలు పెట్టేసుకొని స్టార్ట్ అయితే అయినాం. ఇంకా అక్కడ వెళ్ళినాక తిరుపతి మాత్రమే చూసి రిటర్న్ అవ్వడమా, లేదంటే ఊరికి వెళ్దామా, ఊరి నుంచి మళ్ళా ఇంకేదన్నా చూద్దామా అనేది. అంటే ఉన్నాయి 2-3 ఆప్షన్లు. ముందే తిరుపతి వెళ్ళే ఆలోచన ఉంటే ఇక్కడ కూడా వెళ్ళాలి అని అప్పుడు అనుకున్నాం. కాణిపాకం కూడా వెళ్తే బాగుండు అన్నట్టు అప్పుడు అనుకున్నాం. కానీ ఇంకా ఇప్పుడు మొక్కుగా అని అయితే ఏం లేదు. మొక్కు అయితే కేవలం తిరుపతికి వెళ్ళాలి, 1 మిలియన్ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి చూడాలా తండ్రిని అనుకున్నాం. ఇంకా వెళ్ళిపోతున్నాం. మన ఊరు కాబట్టి ఇంకా ఎప్పుడన్నా అనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు మనం ఖాళీ ఉంటే. ఇంక ఈయనకు కూడా ఇంకా ఉండే లీవులు అవన్నీ, అందులోనూ కమ్మింగ్ మనకి వీకెండ్ కూడా కలిసి వస్తుంది. ఒక 2 రోజులు పెట్టుకుంటే ఇంకో 2 రోజులు కలిసి వస్తుంది. సో దానివల్ల ఇంకా మంచిగా పిల్లలకి మాత్రం వీళ్ళకి కూడా అంతే సేమ్. ఒక 2 రోజులు డుమ్మాలు కొడితే 2 రోజులు కలిసి వస్తుంది.
ఇంక ఇవన్నీ ఆలోచన చేసుకొని అందులోనూ మనకు 1 మిలియన్ అయింది, అందులోనూ టికెట్లు కూడా ఇమ్మీడియట్ గా దొరికిపోయినాయి. సరే అని చెప్పి ఇంకెళ్తున్నాం. అక్కడైతే వర్షాలు ఉన్నాయి అని అన్నారు, మరి చూడాలి ఏంది సిచ్యువేషన్ ఎట్లా అని. మా వారు చూసిర్రా, నేను ఈ లోపు వీడియో తీసేలోపే బ్రేక్ఫాస్ట్ కూడా ఆపేసిర్రు. ఇంక ఇక్కడే తినేసి వెళ్తాం, చూపిస్తాం మీకు. బంగారు పిల్లలు ఇందాక పడుకున్నారు. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచినామన్నా కదా, లేచినాక పడుకున్నారు మళ్ళా. మా వారు నా కోసం టీ తెచ్చిచ్చిర్రు. ఆయనకు తెలుసు నేను టీ లేకపోతే చచ్చిపోతా అని చెప్పి. నిజానికి కూడా అసలు ఎంత అడిక్ట్ అంటే అండి, వదిలేనా అమ్మకి టీ అంటే ఇష్టం కదా, చాయ్ నీకు కూడా ఇష్టమా? అయితే నువ్వు కూడా కొంచెం తాగు. నిజంగా అండి, నాకు ఎట్లా అంటే బాధ వచ్చినా చాయ్ తాగాలి, సంతోషం వచ్చినా చాయ్ తాగాలి, కోపం వచ్చినా టెన్షన్ వచ్చినా ఏం వచ్చినా నా డే చాయ్తోనే మొదలవుతుంది. ఒకవేళ ఒంటరిగా ఉంటే చాయ్తోనే పూర్తి కూడా అవుతుంది, అంత ఇష్టం. కాకపోతే బయటనే కొన్ని ప్లేసెస్ లో సూపర్ గా ఉంటది, కానీ కొన్ని ప్లేసెస్ లో వెరైటీగా ఉంటుంది, అంటే తాగలేమేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇది బానే ఉంది కానీ తీపి ఎక్కువైంది. నేనేమో కొంచెం లైట్ గా తీయగా వేసుకుంటా, ఇది మరీ తీపైంది. ఇదే అండి విషయము. ఈ రోజు అసలు ఎట్లుంటది, మేమైతే ఇంకా ట్రావెలింగ్ లోనే ఉన్నాము, ఇంకా వెళ్ళలేదు. ఈ రోజు అంతా ట్రావెలింగ్ లో ఉంటాము. ఈ ట్రావెలింగ్ లో అసలు పిల్లలతోని ఎట్లుంటది అనేది నేను ఒక చిన్న బ్లాగ్ లాగా తీస్తా, చూసేయండి లాస్ట్ వరకు. రేపు దర్శనంకి వెళ్ళాక దర్శనం ఎలా అయింది అది కూడా తీస్తా వీలుంటే. ఈ రోజు అయితే వీలున్న వరకు నేను బ్లాగ్ అనేది తీస్తా, చూసేయండి. లక్కీనా ఏం చేస్తున్నావు? అవునా, నీకు ఇష్టమా చాయ్ అంటే? కోక్ మాత్రం తాగద్దు నాన్న. ఇప్పుడు తాగట్లేదు, కానీ అసలు వద్దు, కోకులు అస్సలు తాగద్దు, డేంజర్. కొంచెం వీళ్ళ కోసం చిప్స్ కూడానా? బనానా చిప్స్ లేవానే? ఇంకా కర్నూలు వచ్చింది. కర్నూలు రాగానే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మేము ఎప్పుడు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఎప్పుడు కర్నూలు వచ్చినా ఈ హోటల్లోనే తింటామన్నమాట. ఇక్కడ ఇది మసాలా దోశ అండి, సూపర్ ఉంటుంది. కానీ లక్కోడేమో వాడికి ఎంతసేపు బోండాలు, ఇది ఏమంటారు పూరి అంటే ఇష్టం. ఇంకా పాప విషయానికి వస్తే, పాప ఇడ్లీలు తప్ప వేరేవి తినదు బయట. అవైతే ఆమెనే కొంచెం ఇష్టంగా తింటుంది, మిగతావైతే మనం ఫోర్స్గా బలవంతంగా తినిపించాలి. ఇంకా నేనైతే మీకు తెలిసిందే కదా మసాలా దోశ. కానీ మనకి కర్నూలు ఎంటర్ అయిన నుంచి రాయలసీమ ఆ టేస్ట్ అనేది తగులుతూ వస్తుంది. అసలు ఆ మసాలా దోశలో పప్పుల పొడి వేసిర్రు, సూపర్ ఉండే. అండ్ చట్నీ కూడా చాలా స్పైస్ ఉండే. మేము ఎలా ఉంటామంటే కొన్ని ఫిక్స్ అయిపోయి ఉంటామన్నమాట. అంటే కొన్నిటికే ఒక్కసారి ఏదన్నా అలవాటు పడితే ఇంకా రెగ్యులర్గా వాటిల్నే పోతాం తప్ప కొత్తవి ట్రై చేయాలనుకోము. ఇంకా అందుకే ఇది అంటే మనకి మేము ఎప్పుడు కర్నూలు పోయినా అంటే ఇంట్లో ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 ఆ టైంలో బయలుదేరితే మేము కర్నూలుకి వచ్చే వరకు బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది, 9-9:30 అవుతుంది. ఇంకా ఇమీడియట్గా ఇంకా అక్కడ ఆగిపోయి ఆ హోటల్లో తినేస్తాం అనమాట. ఇంకా తినేసి ఇక్కడ స్టార్ట్ అయినాము. నిజంగా వాతావరణం అయితే చాలా కూల్గా ఉందండి. అసలు ఎంటర్ అయిన నుంచి కర్నూలులో జర వర్షం పడాలా వద్దా అన్నట్టుగా పడింది, కానీ కడప నుంచి టూ మచ్ ఉండే. కానీ నేను భయపడ్డా, ఎందుకంటే న్యూస్లో అవి చెప్తున్నారు కదా ఫుల్ వర్షాలు పడుతున్నాయి, రోడ్లు ఎక్కడికక్కడ పాడయ్యాయి అండ్ చాలా సివియర్గా ఉన్నాయి అని. నిజానికి రోడ్లు అయితే పాడైనాయి, కానీ మరి వర్షం లేదు కాబట్టి కొంచెం సేఫ్గా వెళ్ళగలిగామనిపించింది. దారి అంతా ఒడ్లు ఆరేస్తున్నారు. మరి వర్షాకాలం అసలు ఎంత కష్టమైందో ఏమో రైతన్నలకి, ఎందుకంటే
ఇది సీజన్ కదా, ఇప్పుడు సంక్రాంతి వచ్చేటప్పటికి వడ్లన్నిటిని రెడీ చేసి పెట్టుకుంటారు. సంక్రాంతి టైంలో రాయలసీమలో ఒక పెద్ద పండుగ. మెయిన్ థింగ్ ఏంటంటే పూజ చేస్తారనమాట. పంట చేతికి వస్తుంది, ఆ చేతికి వచ్చిన పంటని ముందుగా పూజ చేసుకొని తర్వాత ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వాటికంటే ముందు ఈ పండిన పంటను అంతా సేకరిస్తారు కదా, అలా రోడ్ల మీద హైవేల మీద మొత్తం ఇవి పట్టలు కప్పి దానిపైన మొత్తం బియ్యం పోసి పెట్టినారు, కానీ ఒడ్లు పోసి ఆరబెట్టారు. కానీ నిజానికి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, అస్సలు సహకరించకుండా. ఇంక ఇక్కడ పాప చూడండి, ఇక్కడ కాళ్ళ దగ్గర దుప్పట్లు వేసుకొని మంచిగా కూర్చొని ఫోన్లో పాటలు పెట్టుకొని చూస్తూ, అంటే నిన్ననే కార్ వాష్ ఇచ్చున్నాము. అంటే చెప్పాలంటే అసలు ప్లాన్ తిరుపతి అనేది థర్స్డే ఉండే, సడన్ ప్లాన్ అనమాట ఈరోజు. ఇంకా ఈరోజు వెనస్డే సడన్గా అయిపోవడం వల్ల ఆల్రెడీ మేము కారు ఇచ్చున్నాము. ఇంకా పాప కూడా కొంచెం కంఫర్ట్గా పడుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా సరేలే అనుకున్నా. లంచ్కి ఇప్పుడు తిరుపతికి పోతున్నాము. ఇప్పుడు లంచ్కి వచ్చినాము. చూడండి గార్డెన్ ఎంత మంచిగా ఉందో. చూపిస్తా. అక్కడ ఉంది. అమ్మ ఇంకా అక్కడికి వద్దులే నాన్న, అటు వెళ్ళొద్దు. ఇంకా లక్కీ రా నానా, పోవద్దు. తిందాం. ఇంకా కడపలోకి వచ్చేసినాం. కడపకి రాగానే బ్రేక్ఫాస్ట్ ఇంక ఇక్కడే ఆగామన్నమాట. ఇంక ఇక్కడే ఎవ్రీ టైం సేమ్ కడపలో సేమ్ రెస్టారెంట్లో తింటాము. నేను చెప్పినట్టు మేము ఊరు వెళ్ళిన ప్రతిసారి కొన్ని ఉన్నాయి. మార్నింగ్ అయితే ఒక హోటలు, ఆఫ్టర్నూన్ అయితే ఒక హోటలు, అట్లా ఉన్నాయన్నమాట. వాటిల్లో తప్ప వేరే కొత్తోటికి వెళ్ళాము. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు అలవాటు అయిపోయారు. వెళ్ళి వాళ్ళని మేము చూసి, అందులోనూ మనం ఎక్కడ పోయినా ఉట్టిగా రాము కదా, జర సంగేస్తాము, వాళ్ళతో మాట్లాడతాము. ఇంక వాళ్ళకి అట్లా గుర్తుండిపోతాం అనమాట. వెళ్ళినప్పుడల్లా నిజానికి వాళ్ళు కూడా బాగా పలకరిస్తారు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇట్లా. ఇంక ఇక్కడ పాప నాతో మాట్లాడుతూ ఉంది. వాళ్ళ నాన్నని కాసేపు సతాయించి తర్వాత నాతో మాట్లాడుతూ ఉండే. ఎక్కువసేపు కారులో పడుకోవడం అట్లున్నారు కాబట్టి కొంచెం మొహాలందరివి కూడా వాడిపోయినట్టు ఇట్లుండే. నిజంగా అనుకుంటాం కానండి, కార్ జర్నీ అనేది చాలా కష్టమైంది. కాకపోతే కొంచెం కంఫర్ట్ ఉంటుంది పిల్లలతోని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బాత్రూమ్ అంటారో, ఎప్పుడు టాయిలెట్ అంటారో, అంటే ఇవి ఎప్పుడు ఏమంటారో మనకు తెలీదు. అందులోని ఎక్కడ పడితే అక్కడ ఆకలి అంటుంటారు, దాహం అంటుంటారు. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు మనం కార్లో వెళ్తే కొంచెం ఒక కంఫర్ట్ జోన్ అనమాట. మనకు నచ్చిన దగ్గర మనం ఆపుకోవచ్చు, కొంచెం లేట్ అయినా వెళ్ళొచ్చు, కొంచెం తొందర అయినా వెళ్ళొచ్చు అని తప్ప. పేరెంట్స్కి అంటే పిల్లలకి అది బాగా కంఫర్ట్, హ్యాపీగా రాగలుగుతారు. కానీ పేరెంట్స్కి అయితే చాలా కష్టం. అందులోనూ అసలు మాకైతే పెళ్ళై నుంచి పిల్లలు పుట్టిన నుంచి మేము కార్ జర్నీసే చేస్తున్నాము. పిల్లలు ఉంటే పర్టికులర్గా వాళ్ళ కోసమే మేము చేయడం. మా ఇద్దరికి వీళ్ళిద్దరు అయ్యేటప్పటికి ఫుల్ టార్చర్ ఉంటుంది. మీ అందరికీ తెలుసా, ఇదిగోండి ఇట్లా దీన్ని చూపి, ఇట్లా ఆనియన్ పైన నిమ్మకాయ పిండుకొని దాని మీద సాల్ట్ పెప్పర్ వేసుకుంటే బ్యాక్ పెట్టారు తెలుసా. అసలు ఒక స్టార్టర్స్ లాగా తినేసి, అంటే ఏ ఫ్రై లేనప్పుడు అన్నంలో ఇట్లా తింటే సూపర్ అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా? మంచిగా చాలామంది తింటారు కావచ్చు, ఎందుకంటే ఇది నాకు నేర్పించింది మా వారే. పెళ్ళైన కొత్తలో ఆయన రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఆనియన్ వస్తే దాని మీద నిమ్మకాయ బెండి, ఇది పెప్పర్ పౌడర్, సాల్ట్ పౌడర్ వేస్తే అది ఒట్టిగా తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు పార్టీలకు వెళ్ళినప్పుడు అట్లా తినచ్చేమో. మీరు ఇట్లా ఎప్పుడైనా ట్రై చేసిరో లేదో చెప్పండి. నాకైతే రెస్టారెంట్కి వచ్చిన ప్రతిసారి ఇట్లా చేయడం అలవాటు. ఒక్కసారి మా వారు చూపించారు, అప్పటి నుంచి నాకు చేయడం అలవాటు. నాకు నన్నారి జ్యూస్ అంటే చాలా ఇష్టం. అంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేసిన, అప్పుడు నాకు మస్తు నచ్చింది. అందుకని ఈసారి కూడా తీసుకున్నా. కాకపోతే లాస్ట్ టైం కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉండే, చాలా టేస్ట్ అనిపించింది. ఈసారి ఎందుకో కొంచెం థిక్ అయింది అనిపించింది, కానీ చాలా బాగుంది. ఈసారి కూడా చాలా బాగుంది. ఇంకా ఎవ్రీ టైం వచ్చినప్పుడు ఈ నన్నారి జ్యూస్ ట్రై చేయాలని నేను అనుకున్నా.
లస్సీ, నన్నారి లస్సీ అనమాట. చాలా బాగుంది. ఎవరన్నా తాగకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి. నాకు కూడా అసలు ఇంతవరకు తెలీదు అసలు ఈ జ్యూస్ తాగడం. లాస్ట్ టైం నేను తాగినప్పుడు అసలు పిచ్చ ఫ్యాన్ అయిపోయినా. మరి అప్పటికి ఇప్పటికి అక్కడ స్టాఫ్ చేంజ్ అయిందో ఏమో కానీ కొంచెం టేస్ట్ అయితే మారింది. ఓవరాల్గా బాగున్నప్పటికీ మనం ఫస్ట్ చూసినప్పుడు ది బెస్ట్ టేస్ట్ ఉంటుంది కదా, ఇంకా తర్వాత చూసినప్పుడు అంత దానంత రీచ్ అవ్వలేదు అనిపించింది. ఇప్పుడే బొజ్జ నిండా తిన్నాము. నా చిట్టి తల్లి జుట్టు అయితే నేను ఎంత సదిరినా అది అట్లే అవుతుంది. ఎందుకంటే ఆటలు తక్కువ ఆడదు, పండుడు తక్కువ వండదు, మస్తు నిద్రపోతుంది. జర అదొక సేఫ్ అనుకోవాలి. ఇంకా చేయకు నాన్న మాటలన్నీ. అయితే మంచిగా కడుపు నిండా తినేసి చెప్పాలంటే ఇంకా ఎక్కువగానే తినేసి వచ్చినాము. నాకైతే కళ్ళు ఇట్లా కూరకపోతున్నాయి. ఇట్లా కనీసం ఇట్లా తెరిచి చూడడానికి కూడా రావట్లేదు, అంత నిద్ర వస్తుంది. అందరం తిన్నాం కాబట్టి నాకు తెలిసి నేను చిట్టి తల్లి ఇప్పుడు బిస్తర వేసేస్తాం 2 నిమిషాల్లో. లక్కోడు మాత్రం ఒక అర్ధగంట ఉంటాడు. వెళ్తున్నాము. కడపలో ఉన్నాం చెప్పాలంటే. ఇంకా కోడూరుకి 84 కిలోమీటర్స్ ఉంది. కోడూరే మా ఊరు. ఇంకా అంటే జంటివారిపల్లి వెళ్ళిపోతాం. నాకు తెలిసి ఇప్పుడు 1:30 అవుతుంది. మేము 1:30 అయింది. 12 కల్లా మేము కడపకు వచ్చేసినాము. ఇంకో 1.5 అవర్ పడుతుంది అని 1.5 అవర్ అనుకోండి. 1.5 అవర్లో 3-4 వరకు మేము ఊర్లో ఉంటాము. నెక్స్ట్ ఊరికి వెళ్ళి అక్కడ ముందు మన తోటలకాయ వెళ్దామా అని అనుకుంటున్నాము. చూడాలి ఇంకా. ఒకవేళ తొందరగానే 3-4కి వెళ్తే అయితే వెళ్తాము. వెళ్ళాలి. ఈ కార్లో జర్నీ అంటే అండి మెయిన్ థింగ్ ఏంటంటే కాళ్ళు వాసిపోతాయి పోయే వరకు. ఘోరంగా వాస్తాయి. ఆల్రెడీ నా కాళ్ళు వాసిపోయినాయి. మా వారివి కూడా. ఎవ్రీ టైం కార్ బెడ్ ఉంటుండే ఇట్లా. ఈసారి కూడా కార్ బెడ్ తీసుకొచ్చినాము. కానీ అది ఏమైందో ఏమో విత్ ఇన్ 10 minutes కి మొత్తం లీక్ అయిపోయింది ఎయిర్. ఇంకా మళ్ళీ పట్టినా సరే మళ్ళీ 10 minutes లో పోయింది. ఏదో ఎక్కడో హోల్ పడ్డట్టుందని చెప్పేసి ఇంకా తీసి పడేసినాం. లక్కోడేమో అక్కడ సెట్ అయిపోయిండు. చిట్టి తల్లి చూడండి. ఒక నిమిషం ఆపమ్మా మ్యూజిక్. పాప ఏమో మంచిగా కింద పడుకుంది. అంటే నిజానికి కార్ని నిన్ననే వాష్ చేపించుకొని నైట్ వెళ్ళి మొత్తం క్లీన్ వాష్ చేయించుకొని వచ్చినాడు. వద్దంటున్నా వినదు. కాసేపు ఆడుతుంది అట్లా ఆడబడుకొని. ఇంకాసేపు అయితే ఇంకో 10 నిమిషాల్లో నా మీదికి ఎక్కి ఇంకిద్దరం కలిసి పడుకునుడే. నిద్ర పోతాం. బ్లాగ్ అట్లా నార్మల్ గా అవుతుంది. అసలు ఏం షూట్ చేసినో తెలియదు కానీ అక్కడక్కడ బిట్లు అయితే పెడతా. ఈ జర్నీ బానే ఉంది. నిజానికి ఇక్కడ మొత్తం వర్షాలు అనుకుంటా. వర్షం పడతా ఉంది. కడపలో వర్షం పడింది ఇందాక. నెక్స్ట్ ఇందాక కర్నూలులో కూడా పడింది. వాతావరణం అంతా కూడా కూల్ గా ఉంది. ఎండ రావట్లేదు. అట్లుంది వాతావరణం. జర్నీకి బానే ఉంది. అంటే అటు వర్షము అని లేదు, ఎండ అని లేదు. కొద్దిగా చల్లగా బాగుంది. కానీ మరి వర్షాలు పడితే మాత్రం కొంచెం చూసుకోవాలి మనం. అది అండి. నెక్స్ట్ ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. రోడ్డు డ్రైవింగ్ సీరియస్ నెస్ మా ఆయనకి. అక్కడ చూడండి ఎంత హాయిగా పడుకున్నాడో వాడు. ఇక్కడేమో చిట్టి తల్లి కింద పడుకుంది. ఫుల్ వర్షం అండి. ఎంత అంటే అబ్బబ్బబ్బబ్బా, కనీసం రోడ్డు కనిపించట్లే అంత వర్షం పడుతుంది. కర్నూలు ఎంటర్ అయిన నుంచి వర్షమే కంటిన్యూస్ గా. అక్కడక్కడ ఉంది. మరి ఇది రాజంపేట కదా బుజ్జి. రాజంపేట నుంచి అయితే కంటిన్యూస్ వర్షం పడతానే ఉంది. మా నానమ్మ వాళ్ళ ఊరు ఇది. ఏదే అనంతరాజపేట. ఇంకా వస్తుంది అదే అనంతరాజపేట. మేమిప్పుడు ఫస్ట్ మా ఊరు వెళ్తున్నాం. జంక్టర్పల్లికి పోయి కాసేపు సాయంత్రం వరకు ఉండి. టైం 2:30 అండి.
మళ్ళా తెలుసా మేము 1.5 hour లంచ్ కోసం ఆగినాం, 1 hour టిఫిన్ కోసం ఆగినాం, మార్నింగ్ 1/2 hour చాయ్ కోసం ఆగినాం. అయినా కూడా మా ఆయన భలే తీసుకొచ్చేసినాడు ఈసారి. ప్రతిసారి 5 అవుతుంది, మా ఊరికి వచ్చే వరకు 5, 5:30 అవుతుంది. అలాంటిది ఈసారి మాత్రం 2:30, 3 వరకే వచ్చేసినాం. ఒక 2 గంటలు అనుకోండి. ఎంత లేట్ చేసినా బాగానే వచ్చేసినాం. కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఊరికి వెళ్ళాలి. పిల్లలు రాక చాలా రోజులు అయింది ఊరికి. ఎందుకంటే గత లాస్ట్ 2-3 times గా మేమిద్దరమే బస్సులో వచ్చినాం అనమాట, వీళ్ళని వదిలేసి. చాలా రోజుల తర్వాత వీళ్ళు మళ్ళా వస్తున్నారు. అంతకు ముందంతా మాకు కార్లో వెళ్ళే అలవాటే అండి, అంటే కార్లోనే పోతుండే. కానీ ఇట్లా ఉండేదన్నమాట. ఈసారి మళ్ళీ పిల్లల కోసమే కార్లో పోతుండే. వాళ్ళని ఎప్పుడు వాష్రూమ్ అంటారు తెలియదు, ఎప్పుడు దాహం అంటారు తెలియదు. కొంచెం ఏదైనా మన బండిలో మనకి కొంచెం ఎంతసేపు అయినా కంఫర్ట్ ఎక్కువ కదా. సో అట్లా ఎప్పుడు మేము పిల్లలు పుట్టిన నుంచి కార్లోనే రావడం మాకు అలవాటు అయిపోయింది. 2 సార్లు మాత్రం కార్లో వెళ్ళలేని సిచ్యువేషన్. అందుకే పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి మేము బస్సులో వచ్చినాం కొన్ని పనుల వల్ల. ఇంకా ఇప్పుడు మళ్ళా కార్లోనే. నైట్కి తిరుపతి వెళ్ళేది. రేపు దర్శనం ఉంది, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే చూడాలి. చూసిరా ఎక్కడున్నా తెలుసా, మా ల్యాండ్ లో మా తోటనే. నిజానికి ఇక్కడ అంతా మారిపోయింది అసలు. కొబ్బరి చెట్టు, ఇది మామిడి చెట్లు ఉన్నప్పుడు వచ్చింది ఇక్కడికి. అక్కడ చూసిరా చివర్లో కొబ్బరి చెట్లు, అవి కూడా మనమే. అయితే మామిడి చెట్లు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన గత పిల్లల్ని వదిలేసి 2 సార్లుగా మేము ఊరికి వచ్చినాము, బస్సులో వచ్చినాము అన్నా కదా. కారణం ఏంటంటే ఇదే, మామిడి చెట్లను తీపిచ్చినాం అనమాట. ఎందుకంటే నిజానికి నా పెళ్ళైన కొత్తల్లో అటంతా చూపి అసలు ఎక్కడ ఇప్పుడు మామిడి తోట అనేది కనిపించట్లేదండి. ఇవన్నీ మామిడి తోటలకు అప్పుడు ఒకప్పుడు మొత్తం మామిడి తోటలే అండి. ఊర్లో అడుగుపెట్టి నుంచి మొత్తం మా వాళ్ళందరికీ కూడా మామిడి తోట బాగా పండేది అప్పట్లో. ఈ మధ్య ఏమైందో ఏమో కానీ అస్సలు కాపు రావట్లే. కనీసం వాళ్ళు వేసిన ఆ మందులకు కూడా గిట్టుబాటు అవ్వట్లే అనమాట. అంటే అంత లాస్ అవుతుందని చెప్పి ఆల్మోస్ట్ ఊర్లో ఉండేటోళ్ళు 90% మెంబర్స్ మామిడి తోట తీసేసి పల్లి, చెనిక్కాయలు, అరటి చెట్లు, నెక్స్ట్ పపాస్ చెట్లు కూడా ఇప్పుడు బాగా కాపు వస్తుంది ఇక్కడ. ఎందుకంటే పపాస్ చెట్లకి పాలు కొనుక్కుంటున్నారు, ఆ పండ్లు అన్నీ. ఇంకా దానికి కొంచెం ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది. అందుకని ఇంకా మన తోటలో కూడా ఎన్ని ఏండ్ల నుంచి చెప్పగా ఇంకా ఫైనల్ గా లాస్ట్ ఇయర్ తీసేసినాము. ఇప్పటికి 3 months అయింది కదా బుజ్జి, 3-4 months అవుతుంది అంతే మామిడి తోట తీసేసి. ఎందుకంటే కాయలు అస్సలే రావడం లేదు, చేసుకునే వాళ్ళకి గిట్టుబాటు కూడా అవ్వడం లేదు. తీసేసి ఇదిగోండి అరటి పిల్లలు చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్దగా అయితే టైం పడుతుంది. మన దాంట్లో అది వేయలేదా, ఏది పప్పాయ లేదు. ఇక్కడ మీరు కనుచూపు మేరలు చూస్తున్నారు కదా, అదంతా మాదే అన్నమాట తోట. ఇది కాకుండా ఇది రోడ్డుకే ఉంటది, రోడ్డుదే ఇంకా మాది ఈ బిట్ అంతా అట్లా రోడ్డుకే. అది పల్లె రోడ్డు, పెద్ద రోడ్డు, అది మామూలు డొంకలాగా కాదు. ఇది వేరే వాళ్ళకి అటాచ్ అయ్యేటట్టు. ఇది కాకుండా మాకు ఇంకా ఉన్నాయి. అవి ఏంటంటే కొంచెం డొంక రోడ్లో ఇట్లా ఈ రోడ్లో ఉన్నాయి. అది ఇంకా పెద్ద పొలము. అక్కడ కూడా మామిడి చెట్లు మాత్రం ఈసారి కొన్ని ఉంచాం. అంటే ఏదో పిల్లలు తినడం కోసం, ఏదో ఇంట్లో వాళ్ళం మనం తినడం కోసం 4-5 చెట్లు మాత్రం పెట్టాము. మిగతా అంతా తీసేసాము. మా తోటలో కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇది చింత చెట్టు కదా, చింత చెట్టు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ చింత చెట్టు ఆల్మోస్ట్ మేమేం తెంచంలే, మన వాళ్ళే తెంచేస్తారు. మేము హైదరాబాద్ వరకు ఏం తెచ్చుకోము. కాకపోతే కొబ్బరికాయలు మాత్రం వచ్చినప్పుడల్లా తీసుకెళ్ళడం. అరటి పిల్లలు నాకు తెలిసి ఈసారి వచ్చేటప్పటికి ఆడ గెలనా అనేది కాదు, ఆకేనా, నాకున్న గుడ్డికి పచ్చగా కనిపిస్తుంది. ఈసారి మేము వచ్చేటప్పటికి నాకు తెలిసి అరటి పిల్లలు పెద్దగా అయిపోయి కాపు కూడా కాస్తాయేమో. ఇట్లుంటది నిజంగా. వీటి మీదనే బతికేటోళ్ళకి అయితే చాలా కష్టం అండి, అస్సలు అవ్వట్లేదు. సరే, ఇక్కడ నుంచి నేను ఇప్పుడు పల్లెలోకి వెళ్తాము. వీలైతే ఆ ఇల్లు కూడా నేను చూపించేదానికి ట్రై చేస్తా, వచ్చేయండి.
పదండి పదండి నీళ్ళు చూపి ఇది 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 పద ఇదిగోండి ఇదే పల్లెలో మా ఇల్లు. ఇంకా తిరుపతి కూడా వచ్చేసాము. ఇక్కడ ఇది మేము తీసుకున్న రూమ్ కంటే ముందు ఇట్లా లాన్ లాగా వచ్చింది, అంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్, ఇట్లా కాసేపు కూర్చొని ఒక గెస్ట్ రూమ్ అనుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి బెడ్, మంచిగా మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకి రూమ్ సర్వీసెస్ అండ్ మనకి ఫుడ్ కూడా రూమ్ వరకు తీసుకొచ్చి ఏసీ అండ్ గ్రీజర్, ఇట్లా సూపర్ లగ్జరీ రూమ్ అనమాట. దీనిది పర్ 24 hours 4400 ఛార్జ్ చేశారు. ఇంకా మామూలుగా ఏదో 10% ఏదో డిస్కౌంట్ ఇస్తున్నారు, అది పోను మనకి 4000 అలా పడింది. నిజంగా మాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇది కూడా ఆల్రెడీ మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా మేము ఉండే రూమ్ అనమాట. ఈ రూమ్లోనే మేము ఉంటాము, అంటే ఈ హోటల్లో ఉంటాము. అప్పుడు రూమ్ అవైలబిలిటీస్ని బట్టి కొన్ని టైమ్స్ డీలెక్స్, సూపర్ లగ్జరీ, ఇట్లా ఏ అవైలబిలిటీ ఉంటే అట్లా ఉంటాం అనమాట. ఈ పర్టికులర్ చూసారు కదండి, ఇది మేము తిరుపతిలో తీసుకున్న రూము. ప్రైస్ వచ్చేసి 4000 పర్ 1 డే, 24 hours 4000 అనమాట. ఫుల్ అలసిపోయాము, ఫుల్ టైర్డ్ అయిపోయాము. నా కాళ్ళు అయితే నీరు బట్టి ఇట్లా వాషిపోయినాయి, కంటిన్యూస్ కూర్చొని బాగా వాషినాయి. ఇంకా కాసేపు అటు ఇటు నడిచి టీ తాగి కొంచెం అలా పడుకుంటే రిలాక్స్ అయిపోతాము. మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి. దాంతోపాటు అసలు ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంది అనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు. బాయ్. నిజంగా అసలు నాకు ఏమీ అర్థం కాలేదు, తొందరగా వచ్చేసాము. ఇంకా రేపు పొద్దున్నే చీకట్లో లేచి కొండపైకి వెళ్ళాలి. రేపు తెల్లవారుజామున దర్శనం అనమాట. ఇది వాళ్ళ బ్లాగ్. మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్.